25వ అధ్యాయములో మనకి పైన ఒక వచనంలో మనము చూస్తా ఉన్నాం కదా. నాకు ఇది అందట్లా. నేను 7వ వచనం 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. వారిలో నివసించినట్లు, ఆయన ఎక్కడెక్కడో ఉండాలని ఆశపడలేదు. వారిలో నివసించినట్లు అంటే మనలో ఉండాలని, మనతో ఉండాలని దేవుని యొక్క ఆలోచన. అందుకే అంటున్నాడు కదా, నేను వారిలో నివాసం ఉండాలి. ఎక్కడో కొండల మీద దేవుడు కనపడ్డాడు, ఎక్కడో హోరేబు కొండ మీద ఉన్నాడు, ఎక్కడో సీనాయి పర్వతం మీద కనిపించాడు. అక్కడున్నాడు, ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, అక్కడున్నాడు. అలా కాదు, నేను ఈసారి ఎక్కడుండాలి? వారిలో నివాసం ఉండాలి. నా ప్రజలతో ఉండాలి. నా ప్రజల మధ్యలో నేను ఉండాలి. అందుకే వారు నా కొరకు ఏం చేయాలి? పరిశుద్ధమైన ఒక స్థలాన్ని నా కొరకు నిర్మించాలి అని మోషేతో చెప్తూ, మోషే నా కొరకు ఒక నివాస మందిరాన్ని కట్టించని అంటున్నాడా? మోషేకు కూడా లేదా పర్మిషన్? పోనీ మోషే కొడుకుల్ని వాడుకున్నాడా? అదే లేదు. దేవుడు మళ్ళీ అన్ని ఎవరికి చెప్తున్నాడు? ఇదిగో ఇట్లా రా మోషే, కొండెక్కు అని కొండ మీద చక్కగా వీడియో రూపంలో దేవుడు చూపించాడు. మందిరం ఇలా ఉండాలి, ప్రత్యక్ష గుడారం ఇలాగుండాలి, అందులో ఆవరణ ఇలాగుండాలి, పరిశుద్ధ స్థలం ఇలాగుండాలి, అతి పరిశుద్ధ స్థలం ఇలాగుండాలి, తెరలు ఇలాగుండాలి, మందసం ఉండాలి, లేకపోతే గంగాలం ఉండాలి, బలిపీఠం ఉండాలి, కెరూబులు ఉండాలి, అన్నీ చెప్తా ఉన్నాడు దేవుడు. బల్లుండాలి, సన్నిధి రొట్టెల బల్లుండాలి, అన్నీ చెప్తున్నాడు. వాటి కొలత చెప్తున్నాడు, వాటిని దేనితో తయారు చేయాలో చెప్తున్నాడు. అన్నీ చెప్పి అంటున్నాడు కదా. ఇన్ని అవకాశం ఇచ్చినప్పుడు తన కొడుకులకి ఇచ్చాడా దేవుడు? మోషే కొడుకులకి ఇవ్వలేదు. ఈసారి అంటున్నాడు కదా, చూడు ఒకసారి, చూడు మోషే, నేను ఒక వ్యక్తిని చూచాను. ఇంతమంది ఉన్నాం ఇక్కడ, దేవుడు అంటున్నాడు కదా, నేను ఒక వ్యక్తిని చూచాను. చూడు, నేను ఒక వ్యక్తిని ఎన్నుకున్నాను, నేను ఒక వ్యక్తిని పిలుచుకున్నాను. అతడు ఎవరు? వెనక 3 తరాల నుండి పిలుస్తూ ఉన్నాడు. హూరు మనవుడును, ఊరు కుమారుడైన బెసలేలును పేరు పెట్టి పిలిచాడు. ఎవరు? బెసలేలు. ఆదిలో దేవునికి మందిరం కట్టింది, ఆదిలో దేవునికి ఒక నివాస స్థలం కట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే బెసలేలు. ఎవరు ఈ బెసలేలు? ఎందుకు ఎంతమందిని వదిలిపెట్టి వెనకెక్కడో బెసలేలును దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఇంతమంది ఉన్నారు కదా, మోషే ఉన్నాడే, తర్వాత నడిపించే నాయకుడైన యెహోషువ ఉన్నాడే, మోషే కొడుకులు ఉన్నారే, వాళ్ళేమి అసమర్థులేమీ కాదు కదా. వాళ్ళ గురించి మంచిగా లేకపోయినా చెడ్డవారు ఏమీ కాదు మోషే కుమారులు కూడా. వారికి అవకాశం ఇవ్వలేదు. ఇంత కష్టపడి బయటకు తీసుకొచ్చి సనుగుళ్ళన్నీ విన్నాడు, వీరితో ఇన్ని సంవత్సరాలు పడ్డాడు, అయినా మోషేకి పర్మిషన్ ఇవ్వలేదేంటి దేవుడు? నేను బెసలేలును పిలిచాను. ఎందుకు బెసలేలును పిలిచాడంటే, బెసలేలు హూరు మనముడు, ఊరు కుమారుడు. తాతేమో హూరు, తండ్రేమో ఊరు. నేను పిలుచుకున్నాను. ఎందుకు? నా పని కొరకు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం కట్టాలి, మందిరాన్ని అదే ప్రత్యక్ష గుడారం కట్టాలి. అందులో ఉన్న ప్రతి ఉపకరణాన్ని మేకులు, నట్టులతో సహా తయారు చేయవలసింది ఎవరు? బెసలేలు. ఏదైనా ఒక పని ఉంది, మందిరం కట్టారు, అంతా ఒకలే కట్టేశారా? కట్టరు. ఇటుక పని ఇటుకు, సిమెంట్ పని సిమెంట్ అయితే, కర్ర పని కర్రకైతే, కరెంటు పని కరెంటు, ఏ పని వారు అందులో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఎవరి పని వారిదే. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, మొత్తం పనంతా ఎవరిది? బెసలేలు. కర్ర పనిలో కానీ, సానబెట్టడంలో కానీ, కోయడంలో కానీ, బంగారు పనిలో కానీ, వెండి పనిలో కానీ, ఇత్తడి పనిలో కానీ, లేకపోతే ఈ డైమండ్స్ పొదిగించడంలో కానీ, ఈ పనిలో అంతటి మీద ఎవరికిచ్చాడు ఇక్కడ? బెసలేలు. బెసలేలు నేను పిలుచుకున్నాను. నేను పిలుచుకుని ఏం చేస్తున్నానంటే, జ్ఞాన విద్య వివేకమును నేను అనుగ్రహించాను. జ్ఞానము, విద్య, వివేకము. జ్ఞానము, విద్య, వివేకము నేను అనుగ్రహించాను. ఎందుకొరకు ఇచ్చాను అవన్నంటే, నా పని కొరకు. నాకు మందిరం కట్టాలి, నాకు ప్రత్యక్ష గుడారం కట్టాలి. వాటి కొలతలు ఇవి, వాటి పరిమాణం ఇది, వాటి ఆకారం ఇది, వానికి ఎంత బంగారం అవుతుంది, లేకపోతే వీటిని తయారు చేయడానికి ఎక్కడో ఉన్న
తుమ్మకర్రను తీసుకురావాలి అన్నాడు కొన్ని పనులకి. కొన్ని బంగారము, కొన్ని ఇత్తడి, కొన్ని కర్ర, రకరకాల పనులు. అన్ని పనులు ఒక వ్యక్తే ఎలా చేయగలుగుతాడు? ఎలా? ఏదైనా ఒక పని చేయగలుగుతాం. ఇప్పుడు ఇది ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి ఇదిగో ఇది తాపించుకుని పని చేయంటే చేస్తారా వారు? చేయరు. ఎవరి పని వారిదే. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను పిలిచాను, నేను జ్ఞానమిచ్చాను, నేను వివేకమిచ్చాను, నేను విద్యనిచ్చాను. అన్నిటికన్నా ప్రాధాన్యంగా ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు కదా అక్కడ 25 అధ్యాయము మనకు చూసుకున్న నిర్గమకాండంలోనే అంటున్నాడు కదా, నేను పిలుచుకున్నాను ఎలా, నేను జ్ఞానమిచ్చాను, వివేకమిచ్చాను, దేవుని ఆత్మపూర్ణునిగా చేశాను. 31 అధ్యాయము 35 అధ్యాయాలు ప్రత్యేకించి మనం ఇవే చూడగలుగుతాం. 35 అధ్యాయంలో కూడా మనము చూస్తాం. 31వ వచనంలో మొదటి 3వ వచనం నుండి అంటున్నాడు కదా, ఇవన్నీ ఇచ్చాను, సమస్తమైన పనుల నేర్పును. సమస్త విధములైన పనులు చేయడానికి నేను ఎవరిని ఎన్నుకున్నాను? బెసలేలు. బెసలేలు ఏ గోత్రికుడు అంటున్నాడు అక్కడ? ఏ గోత్రానికి చెందినవాడు? యూదా గోత్రానికి చెందినవాడు. యూదా గోత్రానికి చెందినవాడైన బెసలేలును నేను పిలుచుకున్నాను. దేని కొరకు? నా పని కొరకు. నా పని కొరకు పిలుచుకున్నాను. సమస్త విధములైన పనుల నేర్పుడు నేను అతనికి అనుగ్రహించాను. అంతటితో కాదు, దేవుని ఆత్మపూర్ణునిగా నియమించి ఉన్నాను. దేవుని ఆత్మపూర్ణునిగా. ఇప్పుడు డైరెక్ట్గా బెసలేలు చూడలేదు. దేవుడు చూపించిన ఎవరు చూస్తున్నారు మధ్యలో? మోషే చూశాడు. ఈ మోషే కొండ దిగొచ్చి బెసలేలు మందసం ఇలాగుండాలి, మందసం కొలతలు ఇలాగుండాలి, లేకపోతే బలిపీఠం ఇలా చేయాలి, లేకపోతే ఈ బల్లి ఇలా చేయాలి, కెరూబులు ఇలా చేయాలి అన్నీ చెప్పడమే మోషే పని. చూసింది మోషే. కానీ ఇప్పుడు చెప్తుంది ఎవరికి? బెసలేలుకు చెప్తున్నాడు. బెసలేలు ఇవన్నీ ఏం చేయాలి? పెర్ఫెక్ట్గా చేయాలి. దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుని చేత పిలువబడిన వ్యక్తి, దేవుని చేత ఈ అన్ని లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తిగా ఎన్నుకోబడ్డాడు. ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఐగుప్తు దేశంలోండి బయటకు వచ్చారు ఇప్పుడిప్పుడే వీళ్ళు. అంటే బయటకు వచ్చి ఇన్ని సంవత్సరాలు బయట నడిచిన దానికన్నా ఐగుప్తు దేశంలోనే ఎక్కువ సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న వారికి ఇన్ని విద్యలు ఎలాగొచ్చినాయి? ఇంత నేర్పు ఎలాగొచ్చింది? ఇన్ని పనులు చేయడం ఎలాగొచ్చింది? ఈ సానబెట్టడం, కోయడం, చెక్కడం, చేయడం, ఇవన్నీ చేయడమే కాదు అంటున్నాడు కదా, ఈ పనులు ఇతరులకు కూడా నేర్పించాలి. నాకేదైనా పని వస్తే ఇతరులకి నేర్పించడానికి నేను ఇష్టపడతానా? ఇష్టపడం. వంట వచ్చిన వాళ్ళు వంట చేస్తూ ఉంటుంటే మనల్ని అక్కడ ఉండనిస్తారా? ఒక వంట మనిషిని పెట్టుకున్నప్పుడు ఉండనిస్తారా? ఆయన అత్తే ఎత్తే అని చెప్తారు. ఎందుకంటే అవన్నీ మనము చూసేసి నేర్చేసుకుంటామేమో. ఇంకొకరికి చెప్పరు ఏదైనా కొన్ని రహస్యాలు. ఇక్కడ అంటున్నాడు కదా, నీవివి నేర్పించాలి. బెసలేలు నేర్పించాలి, బెసలేలు చేయాలి, బెసలేలు నేర్పించాలి. బెసలేలు ప్రజ్ఞతో నింపబడ్డాడు. అన్నిటికీ మించి దేవుని ఆత్మతో నింపబడ్డాడు. మొట్టమొదటిగా దేవుని యొక్క నివాస స్థలాన్ని కట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడిన, దేవుని చేత పిలువబడిన, దేవుని చేత ఇవన్నీ తయారు చేయడానికి ఎన్నుకోబడిన మహోన్నతమైన వ్యక్తిగా మనం బెసలేలును చూస్తూ ఉన్నాం. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు పిలిచాడు, దేవుడు చూచాడంటే ఆ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి ఏమీ కాదు. అతని చరిత్ర ఎక్కువగా కనిపించట్లేదు. కానీ తాత హూరు, ఆ హూరు మాత్రం మనకు ఒక కొండ మీద కనబడతాడు. ఎక్కడ? నిర్గమకాండం 17వ అధ్యాయంలోనే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు అమాలేకులతో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ రెఫీదీము తరువాత అక్కడ ఏం చేస్తున్నారు? మోషే చేతులు పైకెత్తేటప్పుడు కిందున్న ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమయ్యేవారు? గెలిచేవారు. ఒకవేళ చేతులు బరువెక్కి కిందకి దించేటప్పుడు ఓడిపోయేవారు. ఇలా కాదని చెప్పి కొండ ఎక్కించి ఒక చెయ్యి అహరోను, ఇంకొక చెయ్యి హూరు పట్టుకుని పైకెత్తారు. ఆహా, నువ్వు చక్క కూర్చుంటావా? నీ చెయ్యి పట్టుకుని మేము నిలబడాలా అని అన్నారు అక్కడ? లేదు, ఒక దైవజనుడికి సపోర్ట్ ఇస్తున్నారు. ఆ చెయ్యి ఎత్తడంలో ఎంత ఉంది? ఒక దేశానికి జయ జీవితం ఉన్నది. అక్కడ శత్రువుల ఓటమి కనబడుతుంది. అందుకే వారు నిరాశ చేసుకోలేదు. అబ్బో, నువ్వు కూర్చుంటే చక్కగా వచ్చి మేము నీకు బానిసలమా, నీ చెయ్యి పట్టుకోవాలా, నువ్వే గొప్ప వ్యక్తివా అని అన్నారా? అలాంటి ఆలోచన హూరికి లేదు.
దేవుని పనిలో కొండ ఎక్కిన వ్యక్తిలో హూరు ఉన్నాడు. ఆ తరువాత హూరు మనవడైన బెసలేలుని ఇప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. మన బైబిల్‌లో ఒక వాక్యం అనంగానే దావీదు, అబ్రహాము, ఇస్సాకు ఎక్కువ చదివితే, లేకపోతే సౌలు అంటాము, పేతురు అంటాము, పిలాతు అంటాము. ఈ పేర్లే ఎక్కువగా వినబడతా ఉన్నాయి. బెసలేలు పేరు ఎందుకు వినిపించట్లేదు? కానీ ఆదిలో మొట్టమొదటి వ్యక్తిగా ఒక పునాదే వేసేశాడు బెసలేలు. దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. ఇన్ని లక్షల జనాభాలో ఒక వ్యక్తి పిలువబడ్డాడంటే ఎంత ఆధిక్యతను పొందుకున్నాడు. ఎన్ని లక్షల మంది ఉన్నారు అక్కడ. అన్ని లక్షల మందిలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది చొప్పున వారు రండి అని అన్నాడా? ఈ ప్రత్యేకమైన పని కొరకు అలా అనలేదు. పేరు పెట్టి పిలుచుకున్నాను. చూడు, నేను బెసలేలుని పిలుచుకున్నాడు. యూదా గోత్రానికి చెందిన బెసలేలు. యూదా గోత్రానికి చెందిన బెసలేలును ప్రత్యేకపరిచాడు దేవుడు. ఇన్ని లక్షల మందిలో ఒక వ్యక్తి మీద దేవుని కనుదృష్టి పడింది. ఇప్పుడు ఇంతమందిలో దేవుడు నన్ను చూడాలి, నిన్ను చూడాలంటే ఏం చేయాలి? అటు ఇటు తిరుగులాడితే ప్రత్యేకంగా చూస్తారా? లేకపోతే అందరికన్నా వేరుగా తయారైతే చూస్తారా? లేకపోతే అందరినీ తిట్టేస్తే చూస్తారా? అవేమి కాదు. దేవుని దృష్టికి అనుకూలమైన ప్రవర్తన, ఒక పరిశుద్ధాత్మ నడిపింపు మనకున్నదా లేదా? పరిశుద్ధాత్మ ప్రభావం మనలో ఉన్నదా లేదా? అక్కడ బెసలేలును దేవుని ఆత్మపూర్ణిగా దేవుడు తయారు చేశాడు. అక్కడ ప్రత్యక్షపు గుడారము, ఆ ప్రత్యక్షపు గుడారములో అది దేవుని నివాస మందిరం. దేవుని నివాస మందిరము. ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో కనిపించే ప్రతి ఉపకరణము కూడా యేసుక్రీస్తు ప్రభువారు కనబడే విధంగానే ఉంటుంది. బలిపీఠము, అక్కడ బలి అర్పించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు బలి అయిపోయిన ఒక యజ్ఞ పశువుగా మనం ఆయన చూస్తాం. మన పాపాలను క్షమించిన ఒక గొప్ప రక్షకుడిగా యేసు ప్రభుని చూస్తాం. ఆ సన్నిధి రొట్టెల బల్ల ఆయన ఇచ్చిన వాగ్దానాలుగా మనము చూస్తాం. ఆ కెరూబుల మధ్యలో ఆయన ప్రత్యక్షమవుతూ ఇశ్రాయేలుతో మాట్లాడే విధానము నేరుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ మందసం ఏంటి? ఆ ప్రత్యక్షపు గుడారం ఏంటి? ఆ బలిపీఠం ఏంటి? ఆ సన్నిధి రొట్టెల బల్లేటి? ఆ దీప వృక్షం ఏంటి? లేకపోతే ఈ కెరూబుల మధ్యలో దేవుడు ప్రత్యక్షం అవడం ఏంటి? ఇవన్నీ ఎవరిని సూచిస్తున్నాయి? లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నాయి. ఆ బలిపీఠం మీద అగ్ని ఎలాగైతే మండుతూ ఉంటుందో నిత్యము, మనలో కూడా దేవుని ఆత్మ నిత్యము మండుతూ ఉండాలి. ఆ దినము బెసలేలు కట్టించాడు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందంటే తరువాత తయారు చేయడం ఈజీయే, కొంచెం కొత్తగా పెట్టి. అసలు నిర్మాణమే లేదు, అసలు ఆనవాలే లేదు, అసలు వస్తువే లేదు. కానీ దేవుడు మోషేకి చెప్తే మోషే వచ్చి చెప్తా ఉంటుంటే యాజ్ ఇట్ ఈస్గా మోషేతో దేవుడు మరలా ఎన్నిసార్లు చెప్తున్నాడో తెలుసా? మోషే, నేను కొండ మీద నీకు ఎలా చూపించానో అలాగే తయారు చేయాలి, ఎలా చూసావో అలాగే. అంటే ఇంత కూడా తేడా రాకూడదు. పర్లేదులే, మనమేమనుకుంటాం, పర్వాలేదులే దేవునికి అన్నీ తెలుసు, కాస్త ఆలస్యమైనా పర్లేదులే దేవునికి తెలుసు, లేకపోతే ఇలాగున్న పర్లేదులే దేవునికి తెలుసు, పర్లేదులే అని మనమేమైపోతున్నాం? దిగజారిపోతా ఉన్నాం. మనం ఒకటి అనుకోవాలి, ప్రభువా నీ కొరకు నేను మండాలి. ఇక చల్లారిపోయిన క్రైస్తవుల అవసరం లేదు, వారి ద్వారా ఏ పని జరగదు. బెసలేలు దేవుని ఆత్మపూర్ణుడిగా నింపబడ్డాడు కాబట్టి బెసలేలు ద్వారా దేవుడు తన మహోన్నతమైన కార్యాన్ని జరిగించాడు. చరిత్రలో అంతవరకు లేదు, కానీ బెసలేలు ఒక పునాది వేశాడు. మొట్టమొదటిగా దేవుని నివాస స్థలమును కట్టింది బెసలేలే. దురదృష్టవశాత్తు బెసలేలు కనబట్టలేదు, కానీ ప్రతి మందిరంలోనూ బెసలేలు లేపబడాలి. అలాంటి ఆత్మపూరులు, అలాంటి జ్ఞానవంతులు, అలాంటి ప్రజ్ఞా వివేకము కలిగిన వారు, అలాంటి విద్య కలిగిన వారు, ఇతరులకు నేర్పించే అనుభవం కలిగిన వారు, భయముతో కూడిన భక్తి కలిగిన వారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బెసలేలులా మార్చబడవలసిందే. బెసలేలు లేకపోతే ఏమవుతుంది? మందిరాలు కట్టబడవు, ఉపకరణాలు మాట్లాడవు, ఉపకరణాలను ఒక చచ్చుబడిపోయిన రీతిలోనే ఉంటాయి. మందిరము కట్టబడింది, మందిరములో నువ్వొక మందసానివి, నువ్వొక దీపస్తంభానివి, నీకొక సన్నిధి రొట్టెల బల్లవు, నీవు వాక్యాన్ని ప్రబోధించే వ్యక్తివి, దేవుడిని చూపించే వ్యక్తిగా ఖచ్చితంగా లేకపోతే ఎలా ఉంటాం? తెల్ల బట్టలు వేసుకున్నా, తల మీద ముసుగేసుకున్నా, నీట్గా తయారొచ్చినా, మోకాలేసి ప్రార్థన చేసినా,
ఫలితం లేదు. మన ఆత్మ మండాలి ఖచ్చితంగా. ఒక 20 లక్షల పైనున్న జనాభాలో ఒక వ్యక్తి కనబడ్డాడు దేవుని కంటే. ఈరోజు మనము ఆశపడాలి, నేను కనబడాలి, నా ద్వారా మందిరాలు కట్టబడాలి, నా ద్వారా మందిరాలు స్థిరపరచబడాలి, నా ద్వారా మందిరాలు కూల్చబడకూడదు. నేను ఒక పరిశుద్ధమైన మందిరముగానే ఉండాలి. ఎలాగైతే బెసలేలు దేవుని ఆత్మపూర్ణిగా ఉన్నాడో, ప్రభువా నన్ను సంపూర్ణముగా నీ ఆత్మతో నింపు. ఏదైనా ట్రైనింగ్ అయితే ఒక దాంట్లోనే ఉంటుంది, కానీ అన్ని పనులు చేసేస్తున్నాడే, కోసేస్తున్నాడు, చెక్కేస్తున్నాడు, పొదిగించేస్తున్నాడు, అన్నీ వచ్చేసినాయి. ఎట్లా? ఆత్మ ఆత్మ ఒక్కడే అన్ని కార్యాలు జరిగించగలడు. కృపావరాలు చూస్తాం కదా, బుద్ధివాక్కు, జ్ఞానవాక్కు, ఈ వరాలన్నిటికి హెడ్ ఎవరు? ఆత్మే. ఈ ఆత్మే అన్నిటినీ. అంటే ఇప్పుడు మనము దేనితో నింపబడాలి? దేవుని ఆత్మతో, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మతో నింపబడిన మనము ఆత్మ ఫలాన్ని కలిగి ఉండాలి. బెసలేలు అవి కలిగి ఉన్నాడు కాబట్టి ఇన్ని లక్షల మందిలో ఒక వ్యక్తిని నేను చూచానని దేవుడు చెప్తున్నాడు. ఒక వ్యక్తిని పిలిచానని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి మీరు 35వ అధ్యాయం నుండి అధ్యాయులు ఇంకా ప్రతి చోట బెసలేలు 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 అని కనిపించదు. అతడు 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 అన్నది అంతా ఎవరు? బెసలేలే. బెసలేలు దీపవృక్షాన్ని చేశాడు, బెసలేలు మందిర తెరలు కట్టాడు, బెసలేలు లేకపోతే ప్రత్యక్ష గుడానికి బలిపీఠం కట్టాడు, బెసలేలు దీన్ని కట్టాడు, బెసలేలు ఇలా చేశాడు, బెసలేలు యాజకుని వస్త్రాలు తయారు చేశాడు, బెసలేలు లేకపోతే మందసాన్ని తయారు చేశాడు, బెసలేలు కెరూబులు చేశాడు. అతడు 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 ఎవరు? అతడు బెసలేలు. బెసలేలు బెసలేలు ద్వారానే దేవుడు తన మహోన్నతమైన కార్యాన్ని జరిగించాడు. మనము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే అంటాడు కదా, యేసుక్రీస్తే ముఖ్యమైన రాయిగా ఉన్నాడు, కానీ అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. మనము ఎవరము? పరిశుద్ధమైన దేవాలయము. ఇప్పుడు ఈ కట్టడములో ప్రతి రాయి ఎలాగుండాలి? చక్కగా ప్రతి కట్టడము చక్కగా స్థిరపరచబడి ఉండాలి. ప్రతి కట్టడము ఒక ఇటుక ఇలా కడతాం, అలా ఒక రాయి ముందుకి ఒక రాయి వెనక్కి కట్టం కదా, అంత సమానంగా అంత సమముగా ఉండాలని చూస్తాం. ఇప్పుడు మనలో కూడా ఆ హెచ్చు తగ్గులు లేకుండా ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, ఇప్పుడు మనం ఎలాగుండాలి? చక్కగా అమర్చబడి. ఆ దేవాలయం చేత్తో చేశారు, కొంతమంది వ్యక్తులు కలిసి చేశారు. కాదు, ఇది ఒక దేవాలయం. నువ్వు ఒక దేవాలయం. ఎలాగుండాలి? ఇప్పుడు నువ్వు ఎలాగుండాలి? పరిశుద్ధుడు ఎక్కడ నివాసం చేస్తాడు? పరిశుద్ధ స్థలములో. ఇప్పుడు ఆయన ఎక్కడుండాలనుకుంటున్నాడంటే, ఇదిగో చేత్తో చేసిన ఆ మందిరాలు కాదు, ఇంకా నేను నీలో నివాసం ఉండాలి అని అనుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడుండాలనుకుంటున్నాడు? మనలో ఉండాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనలో ఏముండాలి? బలిపీఠము మనలోనే, మందసము మనమే, బలిపీఠము మనమే, ఆ దీపవృక్షము మనమే, ఒక ప్రత్యక్ష గుడారము మనమే. ఇప్పుడు అన్నీ ఎవరు? మనమే. అంటే ఇప్పుడు నువ్వు ఒక బెసలేలులా మార్చబడితేనే కానీ మందిరాలను చక్కబరచలే. ఆ మందిరాల్లో ఉన్న ప్రతిష్ఠితమైన ఆ ఉపకరణాలన్నీ సరైన రీతిగా ఆయనకే మహిమ తెచ్చే విధంగా ఖచ్చితంగా ఉండాలి. అక్కడ ఒక మాట అంటాడు కదా, దేవుడు మోషేకు చెప్పినట్టుగా బెసలేలు అంతా చేశాడు. ఎలా చేశాడు? నువ్వు చూసొచ్చి నాకు చెప్తున్నావు, నాకు కుదరదు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నాకు నైపుణ్యం ఉంది, నేను ఎలా చేస్తే అలా చూడు అని అన్నాడా బెసలేలు? లేదు. అక్కడ ఈయన ఏం చెప్తే బెసలేలు అదే చెయ్యాలి. నువ్వు కాసేపు ఊరుకో, నేను చేసిన తర్వాత మాట్లాడు అన్న డైలాగులేమి బెసలేలుకి లేవు. బెసలేలుకి డైలాగులు లేవు, వర్క్ మాత్రమే ఉంది. ఆ ఒక పనిలో నిపుణత ఉంటే ఎక్కడుంటాడు? రాజులు ఎదుటి ఉండే వ్యక్తిగా మార్చబడిపోతారు బెసలేలు. ఈ మందిరములో ఉన్న ప్రతి వస్తువు తయారు చేసింది ఎవరు? ఇప్పుడు మందిరములో అడుగులు ఎవరి ఉంటాయి? బెసలేలుయే. మందిరములో ప్రతి చోట ఉంటాయి కదా మన వేలి ముద్రలు, పాద ముద్రలు, అవన్నీ ఎవరి ముద్రలు? ఇప్పుడు ప్రతి దాని మీద ముద్రలు ఎవరి ఉన్నాయి? బెసలేలువే. ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి వస్తువు బెసలేలు చేతుల మీదుగానే తయారు చేయబడింది. అహోలీయాబును సపోర్ట్గా ఇచ్చాడు దేవుడు.
నాకు అతను వద్దు, అతను నాకు కుదరదు, నేను తెచ్చుకుంటానని కూడా అనలా. సపోర్ట్‌గా ఇస్తే సపోర్ట్ తీసుకున్నాడు. ఇంకా కొంతమంది ప్రజ్ఞావస్తులు ఇస్తే వాళ్ళకి నువ్వు నేర్పించాలి అన్నాడు. నాకు నేర్పించడం కుదరదు అని అన్నాడా? ఏం చెప్పితే అదే చేశాడు. ఎందుకు చేశాడు? కారణం ఏంటి అంటే బెసలేలులో ఉన్నది దేవుని ఆత్మ. ఆ రోజు దేవుని ఆత్మతో బెసలేలు నింపబడ్డాడు కాబట్టి గొడవలు లేవు, వ్యతిరేకత లేవు. ఎలా చెప్పాడో అలాగే తయారు చేయబడింది. ఈరోజు మనము ఒక పరిశుద్ధమైన దేవాలయముగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నేడు అనేక దేవాలయాలు ఏమైపోతున్నాయి? రోడ్డున పడిపోతున్నాయి. వ్యసనాలతో నింపబడిపోతున్నారు. ముక్కలైపోతున్నారు. విచ్ఛిన్నమైపోతున్నారు. అన్ని దేవాలయాలే. క్రైస్తవులుగా ఉన్నవారే ఎక్కడ చూసినా మనమే కనబడుతున్నాం. కారణం ఏంటి? కారణం ఎవరిది లోపం? పరిశుద్ధమైన దేవాలయాలు నేడేమైపోతున్నాయి? వ్యర్థంగా తిరుగులాడుతున్నాయి. వ్యసనాల్లో కూరుకుపోతున్నాయి. బజార్న పడిపోతున్నారు. ఎక్కడ చూసినా వీరే ఉన్నారంటే మందిరాలు కూలిపోయినాయి. మందిరాలు విచ్ఛిన్నమైపోయినాయి. మందిరాలు వ్యసనాలతో నింపబడిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఒక క్రైస్తవులుగా మనం అలాంతే, నాకు ముందే తెలుసు అనుకుంటే అయిపోయిందా? భారం కలిగి నిజమైన క్రైస్తవుడికి ఏముంటుందంటే హృదయంలో ఒక మంట రావాలి. ఒక బెసలేలతో దేవుడు ఆ రోజు అన్ని తయారు చేయించాడు. ఒక మాటకొస్తే బెసలేలకి చెప్పొచ్చు కదా దేవుడు డైరెక్ట్గా. ప్రభ మధ్యలో మోసే ఎందుకు? నువ్వు నన్ను ఎన్నుకుంటే, నన్ను చూస్తే, నన్ను నిలబెట్టుకుంటే, నా ద్వారా పని జరిగించాలనుకుంటే నాతో మాట్లాడొచ్చు కదా. మధ్యలో మోసేకి ఎందుకు చూపించావు? నాకు చూపించాలి కదా. ఆలోచన రావాలి కదా. మనకన్నా వస్తుంది కదా. చూపించిందేమో అన్ని మోషేకి, చేయిస్తున్నదంతా ఎవరి చేత? బెసలేలు చేత. మన ముందు చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది హతసాక్షులు ఉన్నారు. ఈరోజు నిన్ను నన్ను ఒక దారిలో దేవుడు మలుచుకుంటా ఉన్నాడు. ఒక ఉపకరణముగా దేవుడు మలుచుకుంటున్నాడు. ఇప్పుడు మన ద్వారా ఆయన ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడు. ఆ దినాన మందసం తయారు చేయి, ఆ మందసం మీద కెరూబులు పెట్టు, ఆ కెరూబుల మీద నేను వచ్చి ఆశీండే నేను మాట్లాడతాను అంటున్నాడు దేవుడు. కానీ ఇప్పుడు ఆ మందసం ఎవరు? ప్రతి ఒక్కరు అనుకోవాలి ఆ మందసాన్ని నేనే. ఆ దినం మందసం ఎక్కడుంటే అక్కడ విజయమే అయిపోయింది. మందసం ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎలా ఉండాలి? విజయమే, అద్భుతాలే, మహోన్నతమైన కార్యాలే, ఆత్మ వర్షమే దిగి రావాలి. ఎందుకు? మందసము ఎక్కడుంటే అద్భుతాలు జరిగినప్పుడు ఈరోజు అలాంటి వ్యక్తిగా దేవుడు ఆ స్థానములో నిన్నుంచాలనుకుంటున్నాడు. ఆ స్థానములో నిన్ను స్థాపించాలనుకుంటున్నాడు. ఆ బలిపీఠం మీద ఎలాగైతే బలులు అర్పించి పాప ప్రక్షాళన జరిగిందో ఈరోజు నీతో మాట్లాడేవారు ఒక సమాధానముతో నింపబడాలి. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానముతోనే నింపబడాలి. ఆ మాటకొస్తే సొలొమోను మందిరం కట్టాడు అంటున్నావు. సొలొమోను కూడా అక్కడ ఒక మాట అంటున్నాడు కదా, బెసలేలు కట్టిన అక్కడికొచ్చే ప్రార్థన చేశాడని ఒక మాటను మనము చూస్తాం. బెసలేలు వచ్చిన దగ్గరికే సొలొమోను వచ్చి కూడా ప్రార్థన చేసినట్టుగా, అక్కడికొచ్చి ఇవన్నీ అర్పించినట్టుగా, మొరపెట్టినట్టుగా ఆ తరువాతనే సొలొమోను దేవుని ప్రత్యక్షతను పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే సొలొమోను బెసలేలు కట్టిన ఆ ఇత్తడి బలిపీఠము దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు, బలులు అర్పించాడు. అంటే సొలొమోను కన్నా ముందు ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆ వ్యక్తి మోషేనే కాదు, ఇంకా మహోన్నతమైన వ్యక్తిగా అంత తీసుకొచ్చిన మోషేకి ఇవ్వబడలేదు ఆధిక్యత. మోషే తర్వాత యెహోషువకి ఇవ్వలేదు. యెహోషువ కూడా ఆత్మపూర్ణుడే కదా. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అది దేవుని ఇష్టం. దేవునికి తెలుసు నీ సామర్థ్యం ఏంటో, నా సామర్థ్యం ఏంటో. ఆ పని నా చేత చేయించవచ్చు కదా, అక్కడ నన్ను పెట్టుకోవచ్చు కదా, ఆ ఘనత నాకు ఇవ్వచ్చు కదా. దేవునికి మనము సలహా ఇచ్చే వ్యక్తులం కాదే కానీ మన సామర్థ్యం ఏంటో ఆయనకు తెలుసు. ఆ దినాన బెసలేలు కట్టిన ఆ బలిపీఠము దగ్గర సొలొమోను కట్టించాడు. సొలొమోను అక్కడ విన్నవించుకున్నాడు. సొలొమోను ప్రార్థన అంగీకరించబడింది. ఈరోజు బెసలేలు లేపబడాలి, బెసలేలులా రేపబడాలి, బెసలేలులా మండించబడాలి. లేకపోతే ఉగ్రత పాలైపోతాం. సమయం చాలా కొంచెముగా ఉన్నది. అందుకే మన జీవితాలు ఏం చేసుకోవాలి? దేవునిలో మలచబడాలి. ఎలా? పరిశుద్ధమైన దేవాలయాల.
ఎక్కడో దేవాలయం ఉంది. ఇక్కడ ఈ దేవాలయము మనం ఎళ్లి కూర్చుంటే అక్కడే ఉంటుంది. మనతో వస్తుందా? కానీ నువ్వు ఒక దేవాలయం. నువ్వెక్కడికెళ్తే అక్కడ ఏమలాగుంటుంది? నువ్వొక నడిచే మందిరానివి. నీలో ప్రభావం రిలీజ్ అవ్వాలి. నీలో ఆత్మ బయలు రావాలి. నీలో ఆయన సమాధానం బయటకు రావాలి. నీ నుండి ఆయన బోధ బయటకు రావాలి. నీ నుండి ఆయన అద్భుతాలు రావాలి. నీ నుండి ఆయన సూచక్రియలు రావాలి. నువ్వొక మహోన్నతమైన వ్యక్తిగా ప్రపంచపు చరిత్రను తారుమారు చేసే ఒక పరిశుద్ధమైన మందిరము ఎవరు? ప్రతి ఒక్కరు అనుకోవాలి. నేను. ఎవరు? నేనే అని నువ్వు ప్రకటించుకుంటే ఖచ్చితంగా ఎవరు? అది నేనే. నేను కాదులే, నా పక్కింటోళ్ళు, నా ఎదిరింటోళ్ళు, మా పాస్టర్ గారు, మా సిఆర్ గారు, మా ఇంట్లో మా పెద్దాత, మా చింతాత కాదు, అది నువ్వే. అబ్బో, ఈ వాక్యం మా ఇంటి పక్కోళ్ళు వింటే ఎంత బాగుంటుంది అనుకుంటాం కొన్నిసార్లు. ఇంటి పక్కోళ్ళు కాదు, ఇక్కడున్న నీతోనూ నాతోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు? ఆత్మపూర్ణులుగా తయారు చేయడానికి. ఈరోజు బెస్లేలు ఇక్కడ ఎందుకు నిలబడ్డాడు మన ముందంటే, అమ్మ దేవుని ఆత్మపూర్ణులుగా స్థిరపరచబడాలి. అయ్యా జ్ఞానముతో, విద్యతో, వివేకముతో, దేవుని పట్ల భయముతో, భక్తితో ఆయన ఇచ్చిన రక్షణను కొనసాగించాలి. క్రైస్తవులుగా పేరు పెట్టుకుని చలామణి అయిపోతున్నాం చాలాసార్లు. క్రైస్తవ్యం లోపల మంట రావటం లేదు. నా పేరు పిలిచారా? నా పేరు చెప్పారా? నాకేమన్నా నన్ను పొగిడారా? ఇదే కోరుకుంటున్నాం. నన్ను పొగిడారా? నాకు దండేశారా? నాకు ఇది ఇచ్చారా? నాకు సమయం ఇచ్చారా? ఎక్కడితోనే జీవితాలు ముగిసిపోతున్నాయి. మన జీవితాలు ఎక్కడెక్కడ ఆధిక్యతను కోరుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను పిలుస్తున్నాను, నువ్వు నాకు కావాలి. నువ్వు ఒక పరిశుద్ధమైన మందిరము, నువ్వు ఒక మండే, ఒక అగ్నిజ్వాలలుగా నేను నిన్ను కోరుకుంటున్నాను. ఆ బలిపీఠం ఎలా నిత్యము మండుతూ ఉన్నదో అలా నువ్వు నాకు కావాలి. ఇదిగో మందసములో ఎలాగైతే దేవుని యొక్క ప్రభావం ఉన్నదో నీలో దేవుని ప్రభావం నిలిచి ఉండాలి. నిలిచి ఉండకపోతే ఏమైపోతాం? పడిపోయే స్థాయి. చల్లారిపోయే స్థాయి కాదు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు ఆత్మను పొందుకున్న వ్యక్తిగా ఉన్నావా? దేవుని ఆత్మపూర్ణులుగా ఉండగలిగితే అన్నిటిలోనూ అధికమైన సామర్థ్యం అనేదే. అమ్మో, నాకు తెలుగు ఒకటే వచ్చు, నాకు ఇంగ్లీష్ ఒకటే వచ్చు, నాకు లెక్కలు ఒకటే వచ్చు, అన్నీ నాకు రావు, అన్ని పనులు రావు. కానీ బెస్లేలకి ఎలా వచ్చింది? దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని ఆత్మతో నింపబడితే నీ ద్వారా జరగలేని పని అంటూ ఏమీ లేదు. నువ్వు ఏ పనైనా చేస్తావు. అమ్మో వారి రాజు, అమ్మో వారి అధికారి, అమ్మో వారి ప్రధానమంత్రి, ఇదేమీ లేదు. దేవుడు నిన్ను నిలబెట్టుకుంటే నిన్ను ఎక్కడికైనా మోసుకుపోతాడు. దేవుడు నిన్ను ఎక్కడైనా స్థిరపరుచుకుంటాడు. ఈరోజు ఈ రాత్రి నీ నోటి మాట ద్వారా ఈ చరిత్రను తారుమారు చేయడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను చదువుకోలేదు కదా, నాకు అంత విద్య లేదు కదా, లేకపోతే నాకు ప్రావీణ్యత లేదు కదా, నాకు అన్నీ తెలియవు కదా, అవన్నీ అడగలేదు నేను అంటున్నాడు దేవుడు. ఒకప్పుడు గిద్యోను అంటున్నాడు కదా, నువ్వు వెళ్ళి మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలు రక్షించు గిద్యోను అంటే, అమ్మో నేను ఎలాంటి వాడిను? నేను కనిష్ఠమైన గోత్రానికి చెందిన వాడిని, నేను మనుష్య గోత్రికును, నన్ను ఎలా పంపుతున్నావు అంటే దేవుడు ఏమన్నాడు? అయిననేమి, ఇన్ని చెప్తున్నా కదా, అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు పెద్ద కులంలో ఉంటే, నువ్వు పెద్ద కేడర్లో ఉంటే, నువ్వు పెద్ద గోత్రంలో ఉంటే, నీ వెనక ఎక్కువ జనాంగం ఉంటే, నీకు బలం ఉంటే, నీకు అందం ఉంటే, నీకు చందం ఉంటే, నీకు ఐశ్వర్యం ఉంటే నేను ఎన్నుకున్నానని అనుకుంటున్నావా? అది కాదు, నేను నిన్ను పంపుతున్నాను. నేను పంపిస్తున్నాను నిన్ను, నువ్వు వెళ్ళాలంతే. మోషే కూడా అలాగే అన్నాడు కదా, అసలు నువ్వు ఎవరిని పంపాలనుకుంటున్నావో వాళ్ళని పంపొచ్చు కదా దేవా. నేను నోటి మాంద్యం గలవాడినని మోషే పదే పదే చెప్తుంటే దేవుడు ఏమంటున్నాడు? అసలు మోషే, మానవునికి నోరిచ్చింది ఎవరు? నీకు నేను నోరిచ్చాను, నీతో ఏం మాట్లాడించుకోవాలో నాకు తెలుసు. అంటే దేవుడికి కొన్నిసార్లు మనం సలహాలు ఇచ్చేస్తాం. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎన్నన్నా చెప్పు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎన్ని చెప్పు, నాకు నువ్వే కావాలని అనుకున్నాడు. కాబట్టి ఎన్నో జనాంగం ఉంటారు. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నామంటే ఎంతమంది పట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ దినాన బెస్లేలు పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఒక ప్రత్యేకమైన పని కొరకు బెస్లేలను పిలుచుకున్నాడు, బెస్లేలను ఏర్పరచుకున్నాడు. ఈ రాత్రి ఆయన అంటున్నాడు కదా, నా ఏర్పాటులో నువ్వున్నావు, నా కనుదృష్టిలో నువ్వున్నావు, నా ప్రణాళికలో నువ్వున్నావు, నా అరచేతిలో నువ్వున్నావు, నా ఆలోచన విధానములో నువ్వున్నావు. నువ్వు ఎన్ని చెప్పు,
నేను నిన్నే వాడుకుంటాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టను. కొంతమందికే ఉంటుంది ఆ అవకాశం. మోషే బ్రతిమలాడుతున్నాడు కదా! ప్లీజ్ ప్రభా అంటే దేవుడేమన్నాడు? ఆగు మోషే, ఈ పైనుండి మాత్రం చూసి ఆనందించు. నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు. కానీ బెసలేలును పేరు పెట్టి పిలుచుకున్నాడు. నేను పిలిచానని మళ్ళీ దేవుడే చెప్తున్నాడు. నేను పిలిచాను బెసలేలును. ఎందుకు? వెనక తాత జీవితం ఒక కొండ ఎక్కిన ఒక అనుభవము, దేవుని పనిలో ఉన్న అనుభవం. ఈరోజు నువ్వు మోకరించగలిగితే, ఈరోజు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే, ఈ రాత్రి దేవునితో ఒక నిబంధన చేసుకోగలిగితే అది నీతోనే అయిపోదు. నీ తరాలు 1000 తరాల ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా చూస్తావు. ఈరోజు మనం ఏదో నా జీవితం ఇలాగ అయిపోయింది, ఏదో బిడ్డలు పెంచుకోవాలి కదా, ఏదో మోసము అన్యాయము లోకంతో కలిసిపోతున్నాం అనుకుంటే అది తరువాత మన తరాలకి ఎలాగుంటుంది? అది ఒక బాధాకరమైన జీవితాన్ని చూడాల్సి వస్తుంది. ఈరోజు నువ్వు నిలబడిన రీతి నీ తరువాత 1000 తరాల ఆశీర్వాదం ఉన్నది. అది మర్చిపోవద్దు. మోషే, నువ్వు బెసలేలుగా చెప్పు. నువ్వు ఎలా చూసావో పదే పదే ఏం చెప్తున్నాడు? నువ్వేం చూసావో అదే, నువ్వేం చూసావో అదే. ఆ చూసిన దాంట్లో నువ్వు జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. ఆ మాట బెసలేలుతోనే చెప్పొచ్చుగా. నీకు ఏం చెప్తున్నాడు అంటే, ఒక ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి బెసలేలుకి అలాంటి ప్రశ్నలు ఏమీ లేవు. ఇది ఎలా చేయాలన్న ఆలోచన లేదు. దేవుడే తన ఆత్మను బెసలేలో నింపేశాడు. ఈరోజు మనము ఆత్మపూర్ణులుగా నింపబడాలి. పరిశుద్ధాత్మ అనుభవాలు పొందుకోవాలి. ఆత్మతో నింపబడినప్పుడు మనము ఎక్కడున్నా ఉన్నతమైన స్థాయి. ఈరోజు దేవుని ఆత్మ లేకపోతే ఆయన వారు కాదు. దేవుని ఆత్మ ఆత్మ అనగానే ఇది కొన్ని డినామినేషన్ల వారికి మాత్రమే వాక్యం అనుకుంటున్నారు. కానీ ఇది ప్రతి చోట దేవుడు ఆత్మకార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ప్రతి చోట ఆత్మను కుమ్మరిస్తూనే ఉన్నాడు. ప్రతి చోట ఆయన ప్రభావాన్ని రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి చోట ఆయన మహిమను కనుపరుస్తూనే ఉన్నాడు. అది నాన్న మందసములోనే అంత ప్రభావం. ఒక వస్తు మనము పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఒక మందసాన్ని తీసుకుంటే, మందసం ఒక దాగోని దేవత గుడిలో తీసుకొచ్చి పెట్టేశారు. దాగోని దేవత, అమ్మో దేవత అంటే ఏంటనుకున్నారనుకుంటే, ఉదయం లేస్తాడికి దేవత ఏమైపోయింది అక్కడ? బోర్లా పడిపోయింది. ఈరోజు ఆ మందసానివి నువ్వైతే, ఆ ప్రభావం నీలో ఉంటే, అమ్మో దేవత, అమ్మో ఇది, అమ్మో అతను, అమ్మో అమ్మ, అమ్మో నాన్న లేదు. నీ ముందు ప్రతి ఒక్కరు ఏమవ్వాలి? సాగిలపడాల్సిందే. నువ్వు నడుస్తూ అడుగులు వేస్తా ఉన్నావు. నీ తర్వాత అటు ఇటు ఉన్నవన్నీ ఏమైపోతున్నాయి? బోర్ల పడిపోతున్నాయి. ప్రతి సమస్య పారిపోతుంది. సమస్యగా హడలెత్తిపోవాలి. నువ్వు అడుగులు వేస్తుంటే నీ స్వరము వినబడితే చాలు, దురాత్మలన్నీ పారిపోవాలి. ఎందుకు? నువ్వొక పరిశుద్ధమైన ఉపకరణానివి, నువ్వొక పరిశుద్ధమైన మందిరానివి. పరిశుద్ధుడు నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ ప్రభావం నీలో ఉన్నది కాబట్టి నువ్వు ఎక్కడ అడుగులు వేస్తే అక్కడ ఎలా ఉండాలి? సమాధానమే, అద్భుతాలే, ఆశ్చర్య కార్యాలే, మహోన్నతమైన కార్యాలే. కొన్ని చోట్ల చెప్తారు కదా, పలానా వచ్చింది, చెట్టు మీద చేయేసింది, చెట్టు అంతా ఎండిపోయింది, కుండిపోయింది, ఏదో చెప్తారు. ఎందుకు అలా? కాదు. ఈరోజు మనం ఎక్కడైనా అడుగు పెడితే అక్కడ ఎలా ఉండాలి? పరిస్థితులన్నీ తారుమారైపోవాలి. ఎందుకంటే ఆత్మ మనలో పనిచేస్తుంది. ఆత్మ మనలో పనిచేస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ వారము ఒక చోట కూర్చున్నాం. లేకపోతే వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళేదేంటి? నాకు మందిరం లేదా అని మీరు అనుకుంటే, మాకు ఊరు లేదా, మాకు ఇల్లు లేదా, ఇంట్లో దేవుడు లేడా, మా ఇంట్లో దేవుడు కూర్చుంటే మా ఇంటికి దేవుడు రాడా? చాలామంది అదేగా అనుకుంటున్నారు. ఇంటిలో కూర్చుంటే దేవుడి స్వరం మనకి వినబడదా? సహవాసముగా కూడుట మానవద్దు అని వాక్యం చెప్తా ఉన్నారు. ఈరోజు సహవాసంలా కూడుకున్నాం. 2 3 ఏకీపిస్తేనే పరలోకంలో దేవుడు సఫలం చేస్తే ఎంతమంది ఏకీపించి అడుగుతున్నాం. ఈ రాత్రి మనం అడుగుదాం, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. ఎందుకు? ఎందుకు ఈ రాత్రి మనము కోల్పోవాలి? ఈ రాత్రి కోల్పోయేలా కాదు. మనము ఈ రాత్రి పొందుకున్న స్థాయిలోనే, ఈ రాత్రి పొందుకున్న స్థాయిలోనే మనం ఉండాలి. ఒకప్పుడు ఒక వ్యక్తి కోల్పోయాడు. 12 సింహాసనాల మీద కూర్చుండే ఒక ఆధిక్యతను, దేవుని ఆత్మతో నింపబడే ఒక ఆధిక్యతను ఆ 12 మంది శిష్యులతో యేసుతో తిన్నాడు, యేసుతో నడిచాడు, యేసుతో ఉన్నాడు. ఆయన అద్భుతాన్ని కన్నులారా చూచాడు. కానీ ఆధిక్యతను కోల్పోయాడు. ఒక పరిశుద్ధాత్మ ప్రభావాన్ని కోల్పోయాడు. ఆత్మ సన్నిధి కోల్పోయాడు. యేసునే అమ్మివేసే ఒక స్థాయికి వెళ్ళిపోయాడు. ఏం కోల్పోయాడు అక్కడ?
12 మంది సింహాసనాల మీద కూర్చుని తీర్పు తీర్చే ఆధిక్యత కోల్పోయాడు. ఒక కిరీటాన్ని కోల్పోయిన స్థాయి. అసలు ఇస్కరియోతు యూదా కోల్పోయింది సామాన్యమైన స్థాయి ఏమీ కాదు. ఎంత దేవుని ఆత్మతో నింపబడే ఒక మహోన్నతమైన స్థాయిని ఇస్కరియోతు యూదా కోల్పోయాడు. ఎంత భయంకరము! ఆదిలో ఒక వ్యక్తి ఆత్మతో నింపబడితే ఆ వ్యక్తిని ఇన్ని తయారు చేయడంలో, ఎంతమందికి నేర్పించడంలో ఒక విశిష్టమైన జ్ఞానాన్ని ఆత్మను దేవుడు బెస్లేలకి ఇస్తే, ఇక్కడ దేవునితో ఉండి ఆయన ఆత్మను పొందుకోవలసిన ఈ ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు? కోల్పోయాడు. దేని చేత కోల్పోయాడు? ఒక ధనాశ, ఏదో అమ్మేసే స్థాయి. ఆ ధనాన్ని ఏమన్నా తిన్నాడా? లేదు, కోల్పోయాడు. అక్కడ ఒక మాట అంటాడు కదా, యూదా పోగొట్టుకొనినా. అంటే ఏం కోల్పోయాడు? యూదా పోగొట్టేసుకున్నాడు. ఒక ఆధిక్యతను పోగొట్టేసుకున్నాడు. ఈ 12 మంది ఒక హతసాక్షులుగా ప్రపంచపు చరిత్రనే తారుమారు చేసేసి భూలోకాన్ని తలక్రిందులు చేసేవారిగా మారిపోతే యూదా ఒక కుక్క చావు చచ్చిపోయాడు. ఎంత భయంకరము! ఆత్మతో నింపబడితే అలా ఉండాలి. ఆత్మను కోల్పోతే అలా అయిపోతారు. ఆ 12 మంది శిష్యులు మిగతా వారు ఎలాగున్నారు? దేశాలకి సువార్తను మోసుకెళ్ళిపోయి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేశాల్ని దేవుని ఆత్మతో, దేవుని సువార్తతో మండించేశారంతే. కానీ యోధా ఎందుకు కోల్పోయాడు అలా? ఈ రాత్రి అది పెడుతున్నాడు దేవుడు. ఆ బెస్లేలకి జ్ఞానం ఇచ్చింది కరెక్టే, నింపింది కరెక్టే, నేర్పించింది కరెక్టే, అన్నీ చేశాడు బెస్లేలు. కానీ ఇప్పుడు నువ్వు ఒక పరిశుద్ధమైన మందిరానిగా దేవుని ఆత్మతో ఒక సువార్త ప్రభంజనం నీలోండి రావాలంటే యూదా స్థాయి కోల్పోయాడు. అక్కడ అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం చివరిలో చూస్తాం కదా, యూదా పోగొట్టుకొనిన అపోస్తలత్వములో ఇంకొక వ్యక్తి చేర్చబడ్డాడు. ఎవరక్కడ? మత్తీయ చేర్చబడ్డాడు. మత్తీయ పొందుకున్నాడు. యూదా కోల్పోయాడు. ఒక ఆత్మస్థాయిని, ఒక అపోస్తలత్వాన్ని, దేవునితో సహవాసాన్ని, దేవుడిచ్చే ఆత్మస్థాయిని, దేవుడిచ్చే ఆత్మ పరిమాణాన్ని, దేవుడిచ్చే ఆత్మ ప్రభావాన్ని ఇస్కరియోతు యూదా కోల్పోతే ఒక వ్యక్తి వచ్చి చేర్చబడిపోయాడు. మత్తీయ కిరీటాన్ని పొందుకున్నాడు. మత్తీయ సింహాసనాన్ని పొందుకున్నాడు. యూదా మాత్రము కోల్పోయిన స్థాయి. ఈరోజు కోల్పోయిన స్థాయి కాదు, పోగొట్టుకున్న స్థాయి కాదు. ఈ రాత్రి మనం ఖచ్చితంగా రాబట్టుకోవాలంటే, ఈ రాత్రి నువ్వు ఏమేమి కోల్పోయావో ప్రతిదీ దేవుడు సమకూర్చును గాక. ఈ రాత్రి నువ్వు కోల్పోయిన ఆనందమే అవ్వచ్చు, ఐశ్వర్యమే అవ్వచ్చు, ఘనత అవ్వచ్చు, ఆనందమే అవ్వచ్చు, అందమే అవ్వచ్చు, సమాధానమే అవ్వచ్చు, ఆత్మ నడిపింపే అవ్వచ్చు, ఏదైనా కానీ ఈరోజు అనేక రీతిలుగా దేవుడు నీ మీదకి రప్పింపబోతున్నాడు. దావీదు అంటాడు కదా, దావీదు ఈలాగన అమాలేకులు దోచుకొని పోయిన దానిని అంతటిని తిరిగి తెచ్చుకున్నాడు. దావీదే గొప్ప, మనము కాదా దేవునికి? దావీదు కోల్పోయిందంతా తెచ్చుకుంటే ఈ రాత్రి ఎందుకు కోల్పోవాలి? మనం కూడా కోల్పోయిందంతా ఏం చేయాలి? అంతా రాబట్టుకోవాలి. శత్రువు మనల్ని మోసగించాడు. శత్రువు ఏవేవో కల్పించేసి ఎంతవరకు ఆత్మను దోచేసుకున్నాడు. ఆత్మ వైపు తిరగకుండా, దేవుని వైపు తిరగకుండా, పరిశుద్ధమైన మందిరంగా ఉండకుండా, పరిశుద్ధమైన ఉపకరణంగా ఉండకుండా మళ్ళీ దోచేశాడు. ఒక పగో, ఒక అసూయో, ఒక కోపమో, ఒక వ్యతిరేకతో ఏదేదో పెట్టి మళ్ళీ ప్రక్క గెంటేశాడు. కానీ ఈరోజు శత్రు ఆటలన్నీ కట్. ఈరోజు దేవా, నేను నీతో ఏకీవిస్తున్నా. ఈరోజు శత్రువు ఏమైపోవాలి? ఇక్కడ కుళ్ళి చచ్చిపోవాలి. ఎందుకు? మనము దేవుని ఆత్మని పొందుకుంటున్నాం, దేవుని ఆత్మశక్తిని పొందుకుంటున్నాం. ఆత్మశక్తిని పొందుకున్న బెస్లేలు అన్ని పనులు చేస్తే, అన్నిటినీ చెక్కితే సానబెడితే, పొదిగితే అన్ని పనులు చేశాడే. ఈరోజు అన్ని పనులు నీవే. ఈరోజు నువ్వు ఒక గోండాలు మారుస్తున్నావు, ఒక మావోయిస్టులు మారుస్తున్నావు, ఒక ఉగ్రవాదులు మారుస్తున్నావు, ఒక మహతోన్మాదులు మారుస్తున్నావు, కూలిపోయిన కుటుంబాలు నిలబెడుతున్నావు, పడిపోయిన బలిపీఠాలు తిరిగి కడుతున్నావు. ఇవన్నీ పనులు మనవే. ఎందుకు ఇంకొకరికి అప్పగించాలి? ఎందుకు ఈ పనులు ఇంకొకరికి? అవి మనవే. ఒక వ్యక్తి నిలబెట్టుకొని అన్ని మహోన్నతమైన కార్యాలు జరిగిస్తే, అన్ని లక్షల మందిలో ఒక వ్యక్తిని ఎంతవరకు చేయలేని పని జరిగిస్తే ఈరోజు నీ ద్వారా, నా ద్వారా దేవుడు జరిగించలేడా? ఖచ్చితంగా. ఈరోజు మనము సిద్ధపడి, ప్రభువా నేను రెడీగా ఉన్నాను, నన్ను నువ్వు వాడుకో. నేను చెప్పినట్టు కాదు, నీ ఉద్దేశించినట్టు.
మనం ఒక ఉద్దేశం చొప్పున పంపించబడ్డాం. ప్రభా, నన్ను ఏ పని మీద అయితే ఈ భూమి మీదకి పంపించావో, ఏ పని మీద అయితే నన్ను ఈ ఊర్లో ఉంచావో, ఏ పని మీద అయితే ఈ కుటుంబంలో ఉంచావో, ఆ పని సంపూర్ణంగా నా ద్వారానే జరిగించు. నేను చేయలేనంటే పక్కింటోళ్ళకి ఇచ్చేస్తాడు. అది నీకు ఇష్టమా? ఇంకొకరికి ఇప్పటికి అప్పగించేయడం ఇష్టమా? అది తట్టుకోలేం మనం. ఇది చేయకపోతే అది తట్టుకోలేం. ప్రభు అలాగొద్దు. నాకిచ్చిన పని నా ద్వారానే జరిగించు. ఎందుకు నీతిమంతులందరూ వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద వరాలున్న వారు వెళ్ళిపోతున్నారు. దేవుళ్ళో నిమగ్నమైన వారు వెళ్ళిపోతున్నారు. అదేంటి? అంటే వాళ్ళ పని అయిపోయింది. వారు వెళ్ళిపోతున్నారు. నీ పని, నా పని ఇంకా ఉంది. ఆ పని మనం ఈ రాత్రి అడుగుదాం. ప్రభా, నాకిచ్చిన పనుంది. నాకిచ్చిన పనుంది. ఆ రాత్రి ఆ రోజు కర్మెలు పర్వతం మీద ఏలియాకిచ్చిన పనేంటో తెలుసా? పడిపోయిన బలిపీఠం అని మళ్ళీ తిరిగి బాగు చేసి కట్టాడు. ఆ బలిపీఠం ప్రారంభంలో కట్టింది బెసలేలే. బెసలేలు కట్టాడు కదా, ఆదిలో బలిపీఠం తయారు చేశాడు కదా. తరువాత కాలంలో ఒక బలిపీఠం కట్టాడు ఏలియా. ఆ బలిపీఠం ఏమైపోయింది? కూలిపోయింది. బలిపీఠం పడిపోయింది. ఆ పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి బాగు చేసి కట్టి ఒక ప్రార్థన చేశాడు. ఆకాశములోండి అగ్ని దిగి వచ్చింది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే రాదా అగ్ని? ఖచ్చితంగా వస్తుంది. ఆత్మ దిగి రావాలి. ఎంతవరకు ఎల్లేంటి? మామూలు వ్యక్తులుగానే ఉన్నారు. ఎంతవరకు ఏంటి? ఒక చచ్చిపోయిన రీతిలోనే ఉన్నారు. ఎంత ఉద్యమం ఎలాగొస్తుంది వీరిలో? ఖచ్చితంగా అనుమానం అందరికీ రావాలి. నిన్ను బట్టి, నన్ను బట్టి. ఎలాగున్నది? వీరికి ఇంత ధైర్యం ఏంటి? యేసు ప్రభు శిష్యులు కూడా అంటున్నారు కదా, అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? వీళ్ళు విద్య లేని పామరులే కదా, చదువు సంధ్య లేదు కదా, పామరులాగా ఉన్నారు కదా, ఎంత ధైర్యంగా చెప్పేస్తున్నారేంటి? అక్కడే ఒక ఆన్సర్ వారే చెప్తున్నారు. వీరు యేసుతో కూడా ఉన్నారు. వీళ్ళు యేసుతో ఉన్నారు కాబట్టి ఇంత ధైర్యం ఉంది, ఇంత విద్య ఉంది, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈరోజు యేసుతోనే ఉన్నామా లేదా? మనం యేసుతో ఉన్నాం. యేసుతోనే ఉన్నాం. ఆయనలోనే ఉన్నాం. ఆయన కలిగి ఉన్నాం. మనకెంత ధైర్యం ఉండాలి, మనకెంత జ్ఞానం ఉండాలి, మనకెంత ప్రభావం ఉండాలి. ఈ రాత్రి ప్రభావాన్ని కోల్పోకూడదు. ఏది కోల్పోయినా అన్ని తిరిగి రాబట్టేసుకోవాలి. ఈ రాత్రి శత్రువు దోచుకొని పోయిందంతా కూడా మూట ముళ్ళు సర్దుకుని శత్రువు పారిపోవాలి. ఈ రాత్రి నీ జీవితం, నా జీవితం తారుమారైపోవలసిందే. ఇంతవరకు మందిరానికి లేటుగా వచ్చామేమో, ఇంతవరకు పాటలు పాడలేదేమో, ఇంతవరకు మనము దేవునికి అర్పించవలసింది అర్పించలేదేమో, దేవుని సందులో మోకరిల్లాల్సిన సమయంలో మోకరిల్లలేదేమో. అన్ని పనులు ఈరోజు చేసేయాలి మనం. ఊరికినే వచ్చేవి కదా ఆశీర్వాదాలు, ఊరికినే వచ్చేవి కదా. ఇంతవరకు ఎక్కడ మనము రాంగ్ స్టెప్ వేసామో ఈ రాత్రి దాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసేసుకోవాలి. మందిరం అంటే అలక్ష్యం ఉండకూడదు. ఎందుకంటే చాలామంది మందిరానికి రావడానికి నిర్బంధించబడుతున్నారు. బైబిల్ చదవడానికి లేదు, ప్రార్థనలు చేయడానికి లేదు. కానీ దేవుడు నీకు నాకు స్వాతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛా జీవితం ఇచ్చాడు. బైబిల్ పట్టుకుంటే యేసు నామం జపిస్తే చంపేస్తూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు. కానీ నువ్వు నేను ఎంత బహిరంగంగా, ఎంత గొంతెత్తి మాట్లాడుకుంటున్నాం? ఇది దేవుని కృపే కదా, దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛే కదా. కానీ ఈ స్వేచ్ఛ, ఈ కృపను మనము దుర్వినియోగం చేసుకోకూడదు. దుర్వినియోగం చేసుకోకుండా దేవుని తట్టు తిరగగలిగితే, బెసలేలకు అంత జ్ఞానం ఎలాగొచ్చింది? జ్ఞానం ఎలా వస్తుందని బైబిల్ చెప్తుందంటే, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. అంటే ఖచ్చితంగా బెసలేలు ఏం కలిగి ఉన్నట్టు? భయము భక్తి ఖచ్చితంగా కలిగాడు. లేకపోతే అన్ని లక్షల మందిలో నాకు బెసలేలు కావాలి, బెసలేలతోనే చేయించాలి, బెసలేలే చెయ్యాలి, బెసలేలే పొదగాలి, బెసలేలే కొయ్యాలి, బెసలేలు ఇవన్నీ చెయ్యాలి. ఎందుకు చెప్తున్నాడు దేవుడు? అంత దేవునికి ఇష్టము పుట్టించే వ్యక్తిగా బెసలేలు ఉన్నాడు. ఎక్కడో తుమ్మకర్ర ఉంది, తుమ్మ చెట్టు ఉంది. ఇప్పుడు తుమ్మ చెట్టుని తీసుకొచ్చి ఏం చేయమంటున్నాడు? కొన్ని ఉపకరణాలు తుమ్మ చెట్టుతోనే చేయమన్నాడు కదా. తుమ్మ చెట్టు ఏమన్నా మన పరిసరాల్లో పెరిగేదేమీ కాదు కదా. తుప్పల్లో, కొండల్లో, అడవుల్లో ఇళ్ళ ఎక్కడో ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళాలా? వచ్చే అంటూ తుమ్మ చెట్టు వచ్చేది కదా. వెళ్ళాలి. అక్కడున్న పరిస్థితుల్లో తుమ్మ చెట్టుని ఏం చేయాలి? కోయాలి. ఆ కోసిన దాన్ని తీసుకొచ్చి ఏం చేయాలి? అక్కడుండి ప్రత్యేకపరచాలి. అక్కడుండి ప్రత్యేకపరిచిన తర్వాత ఆ పైన ఉన్న నల్లదాన్ని అంతా ఏం చేయాలి? చెక్కేయాలి. ఆ ముళ్ళంతా చెక్కేయాలి. చెక్కితే అయిపోయిందా? మళ్ళా దాన్ని సానబెట్టాలి. దానిని ఒక దేవుడు చెప్పిన కొలతల ప్రకారం ఒక పెట్టిలా తయారు చేయాలి. ఆ పెట్టిలా తయారు చేసిన దాన్ని మళ్ళా చక్కగా సానబెట్టాలి. ఒక దేవుడు చెప్పిన విధంగా నగిషీలు పెట్టాలి. ఎంత పనుంది? అన్ని పెట్టిన తర్వాత అట్లా తీసుకొచ్చి పెట్టి అన్నాడా? దానిపైన బంగారపు పోత అన్నాడు. అంటే ఇప్పుడు తుమ్మకర్ర కనబడుతుంది ఎక్కడన్నా?
తుమ్మకర కనపడడానికి అవకాశం ఉందా? తుమ్మ చెట్టుని అంతా చెక్కేసాడు, చక్కగా ఉపకరణం తయారు చేసిందంట. బంగారు పోతేసి అన్నాడు. ఇంకెక్కడ కనబడుతుంది తుమ్మ చెట్టు ఆకారం గాని, దాని స్వభావం గాని కనబడదు. మనము అంతే. మనం ఎక్కడెక్కడో ఉన్నవారం కాదు. ముళ్ళు చెక్కబడాలి, ఆ నలుపు చెక్కబడాలి, లోకములోని ప్రత్యేకపరచాలి, వేరు చేయబడాలి, దానిని నగిశీలు పెట్టాలి, సానబెట్టాలి. బంగారు పూత వేస్తే మనము అచ్చమైన ఆయనలానే ఉంటాం. అచ్చంగా ఆయనలానే. దేవుడు నిన్ను నన్ను ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఆయనలానే. ఆదాము ఎలాగున్నాడు? అచ్చు ఆయనలాగే. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు? ఒక ఆనవాలు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటే ఆయన యేసు ప్రభు, ఎందుకంటే అందరూ ఒకలాగే ఉన్నారు కాబట్టి ఒక ఆనవాలు ఇచ్చాడు. అది ఈరోజు మనము ఎలా మారిపోవాలి? క్రీస్తులా మారిపోవాలి. క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలి, క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలి. ఈరోజు మన జీవితంలో ఒక వ్యక్తి నిలబడి చెప్తా ఉన్నాడు కదా, బెసలేలు వెనక తాతది ఒక ఉన్నతమైన జీవితమే. ఈరోజు తరతరాల ఆశీర్వాదం, తరతరాల ఆయన పనిలో, తరతరాల ఆయన పనిలో ఒక నిపుణత, తరతరాలు ఆయన ఆత్మతో, ఆయన ప్రభావముతో, ఆయన శక్తితో వెదచల్లబడే వ్యక్తులుగా మనము ఉండాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అతడు చేశాను, అతడు చేశాను, అతడు చేశాను. ఎంతమందిని సపోర్ట్ ఇచ్చినా ప్రతి వస్తువు మీద వేలి ముద్రలు ఎవరివి? ప్రతి వస్తువుని చేసిన వ్యక్తి ఎవరు? బెసలేలు. ఎందుకు అంత ఆధిక్యత బెసలేలుకి ఇచ్చాడంటే, బెసలేలు విశ్వాసంతో ఉన్నాడు, బెసలేలు భక్తిగా ఉన్నాడు, బెసలేలు భయముతో ఉన్నాడు, బెసలేలు నమ్మకంగా ఉన్నాడు, బెసలేలు ఆత్మతో నింపబడ్డాడు. బెసలేలు దేవుడు అన్ని లక్షల మందిలో చూస్తుంటే బెసలేలు ప్రత్యేకంగా కనబడుతున్నాడు, ప్రత్యేకంగా కనబడుతున్నాడు. అంటే ఆత్మలో నిమగ్నమైపోయిన వ్యక్తి. ఒక విషయాన్ని గమనిస్తే, ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ వచ్చారు. ఇన్ని సంవత్సరాలు నడుచుకుంటూ వస్తుంటే సనుగుడు, గొనుగుడు, తిరుగుబాటుతనం ఎన్ని కనబడుతున్నాయి మధ్యలో? అన్ని ఉన్నాయి. అన్ని ఉన్న సనుగుళ్ళ మధ్యలో బెసలేలు లేడు, తిరుగుబాటు చేసిన వ్యక్తిలో బెసలేలు లేడు, ఎదిరించిన వ్యక్తిలో బెసలేలు లేడు, ఏదో నడిచిపోతాం లేడు, ఒక సోమరిలో ఉన్న వ్యక్తుల్లో బెసలేలు లేడు. అంటే బెసలేలు ఎలాగున్నాడు? ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి. పనంటే పారిపోయే వ్యక్తులు కాదు బెసలేలు. పని కొరకు నిలబడిన వ్యక్తి, దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా మనము బెసలేలను చూస్తూ ఉన్నాం. ఈరోజు బెసలేలులా నన్ను మార్చే ప్రభా. ఎందుకంటే ఒక పన ఎన్ని పనులు చేయించాడు దేవుడు, ఎన్ని ఉపకరణాలు. ఈరోజు ప్రతి ఉపకరణము, అనేక ఉపకరణాలు ఏమైపోయినాయి అంటే పాడైపోయినాయి. దేవుని మందిరములో ఉండవలసిన ఈ పరిశుద్ధమైన ఉపకరణాలను నెబుకద్నెజర్ రాజు దండయాత్ర చేసి వారి దేశానికి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడుండవలసినవి? పరిశుద్ధ స్థలములో. పరిశుద్ధ స్థలములో ఉండవలసిన ఉపకరణాలు ఒక రాజు వచ్చి దోచుకుని తీసుకెళ్ళిపోయి వారి దేవత గుళ్ళో పెట్టేశాడు. అంటే ఈ రోజుకి పరిశుద్ధమైన ఉపకరణం మనమే. మనం ఎక్కడుంటున్నాం? చాలామంది జీవితాలు రోడ్లు తిరుగుతున్నారు, అలా తిరుగుతున్నారు, కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. సమాధానం లేక, లేకపోతే నెమ్మది లేక, తిట్లతో, భయముతో, ఆందోళనతో, గర్వంతో, వ్యసనాలతో, వ్యతిరేకమైన ఆలోచనలతో ఏమైపోతున్నాయి? కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబాలే కాదు, సంఘాలు కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి. సంఘాల్లో సమాధానం లేదు, సేవకుల మధ్యలో సమాధానం లేదు, విశ్వాసుల మధ్యలో సమాధానం లేదు, క్రైస్తవుల మధ్యలో సమాధానం లేదు, రాజకీయ పార్టీల మధ్యలో సమాధానం లేదు, ఇరుగు పొరుగు మధ్యలో సమాధానం లేదు, అన్నదమ్ములకి సమాధానం లేదు, అక్క చెల్లెలకి సమాధానం లేదు, భార్య భర్తలు కూడా సమాధానం లేదు. ఎక్కడ ఏముంది? అదంతా చేసిన పని ఎవరిదో తెలిసిన? శత్రువు చేసిన పని. ఈరోజు శత్రువునంటావు, ఇది నువ్వు చేసిన పని. ఇంక నేను కాదు. ఈరోజు బెసలేని దేవుడు నా ముందు పెట్టి నాతో మాట్లాడుతున్నాడు. నేను దేవుని ఆత్మపూర్ణిగా సిద్ధమవ్వాలి. దేవుడిచ్చే జ్ఞానముతో, ఆయన ఇచ్చిన బుద్ధితో, ఆయన ఇచ్చిన వివేచనతో, ఆయన ఇచ్చిన విద్యతో నేను నింపబడాలి. నేను క్రీస్తు కొరకు నింపబడాలి. ఆ దినము యూదా గోత్రములో ఉన్న ఒక బెసలేలు ద్వారా దేవుడు ఇన్ని కార్యక్రమాలు జరిగించాడు. అది పాత నిబంధనలో ఉన్న యూదా గోత్రికుడైన బెసలేలు. నూతన నిబంధనకు వచ్చినప్పటికీ ఇంకొక బెసలేలు చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరు అంటే యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే నూతన నిబంధనానికి ఒక బెసలేలులా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేసుకున్నాడు?
తిరిగి మలిచేశాడు. మన పాపాలు బట్టి, శాపాలు బట్టి రూపాలు కోల్పోయాం, వివేచన కోల్పోయాం, బుద్ధిని కోల్పోయాం, జ్ఞానాన్ని కోల్పోయాం. అంధకారములో కూరుకుపోతున్న మన కొరకు ఆయన స్వరక్తమిచ్చి, ఆయనే బలిగా అర్పించబడి, ఆయన రక్తముతో బలైపోయి మన కొరకు ఒక నూతన నిబంధన బెసలేలుగా తిరిగి మనల్ని ఆత్మ సంబంధమైన మందిరాలుగా, ఆత్మ సంబంధమైన ఉపకరణాలుగా దేవుడు తిరిగి మలిచేశాడు. ఆయన కూడా ఒక యూదా గోత్రానికి చెందిన వ్యక్తి. ఈరోజు యేసు రక్తం ఎందుకంటే మందసములో ప్రభావం ఉండవలసిన మందసం, లేకపోతే ఈ కెరూబుల మధ్యలో దేవుడు దిగి రావాల్సింది, ఆ దీపస్తంభాలు వెలుగుతూ ఉండవలసినవి, ఇవన్నీ ఏమైపోయినాయి? చెరగా వెళ్ళిపోయినాయి. అలా ఉండవలసిన మనం ఏమైపోతున్నాం? చీకటి సంబంధంలా మారిపోతున్నాం. ఒక ఆరిపోయిన దీపాలాగా అయిపోతున్నాం. అందుకే ఈ రాత్రి ఆయన నీ కొరకు, నా కొరకు బలైపోయాడు. ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన రక్తం కార్చాడు. ఆయన తలపై ముళ్ళ కిరీటం, ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు, ఒక బరువైన శిలువ, 39 కొరడా దెబ్బలు, ఆయన ఒళ్ళంతా చీల్చబడిపోయింది. ఎక్కడ స్థలమే లేదు. అంతగా ధీనంగా ఆయన ఎలాగన్నాడంటే, యెరూషలేము వీధుల్లో దున్నబడ్డాడు, మొత్తబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఎందుకింతలాగా అప్పగించాడంటే నా కోసమే, నా పాపాల కొరకే. ఆ దినాన బెసలేలు కట్టాడు, దేవుడు నివాసం ఉండే మందిరాలు కట్టాడు. కానీ ఈరోజు ఆ మందిరాలుగా నిన్ను నన్ను మలచడానికి ఆయన రక్తమే కాచి శరీరమే దున్నబడిన రీతిగా తిరిగి నన్ను తిరిగి మలిచాడు, తిరిగి చెక్కాడు. ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో దేవుడు నిన్ను నన్ను మార్చాడు. ఇప్పుడు నూతన నిబంధన ఒక మందసముగా, ఒక ఉపకరణముగా, ఒక మందిరముగా, ఒక పరిశుద్ధమైన దేవాలయముగా ఈరోజు దేవుడు ఎక్కడున్నాడు? కొండల్లో కాదు, సీనాయి పర్వతం మీద కాదు, ఎక్కడ హోరేబు కొండ మీద కాదు, లేకపోతే ఇప్పుడు ఏదేను వనములోనే కాదు, లేకపోతే అక్కడక్కడ ఒక్కొక్క భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా మాట్లాడే రీతి కాదు. ఈరోజు దేవుడు నీలో నాలో ఉన్నాడు. ఈరోజు ఎవరు ప్రవక్తలు? నువ్వు నేనే. ఎవరు స్వస్థపరిచేది? నువ్వు నేనే. ఎవరు అద్భుతాలు చేసేది? నువ్వు నేనే. ఎవరు ఆశ్చర్య కార్యాలు చేసేది? నువ్వు నేనే. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చాడు. ఎందుకు? మనల్ని ఆ స్థాయిలో ఉంచవలసింది. ఒకప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన పరిశుద్ధమైన ఉపకరణాలుగా ఉన్న నువ్వు నేను ఆధిక్యతను కోల్పోయాం, పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి. కానీ ఆయన ఒక నూతన నిబంధన చేస్తూ ఉన్నాడు ఆయన రక్తం ఇచ్చి. ఇంకా మనము లోకంలోనే తిరుగులాడుతూ ఉంటే, ఇంకా శత్రువుకుడు అమ్ముడైపోతే, ఇంకా పాపంలోనే కూరుకుపోతే ఆయన చేసిన త్యాగానికి అర్థమే లేదు. ఈరోజు ఆయన చేసిన త్యాగము మన మూలంగా వ్యర్థం కాకూడదు. కానీ ప్రభా, ఈరోజు నువ్వు నా కొరకు వచ్చావు, నా కొరకు ఆ మహిమ నగర్ని విడిచిపెట్టేసి వచ్చావు, నా కొరకు నువ్వు శ్రమ పొందావు, నా కొరకు అన్ని దెబ్బలు భరించావు, అవమానాలు, నిందలు, హేళనలు ఒక్కటి కాదు ప్రభా, ఇదంతా నా కోసమే అని ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగానే నన్ను క్షమించి నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా అంటే, నువ్వు నేను తిరిగి బెసలేల కన్నా ఎక్కువైపోతాం ఈసారి. ఇంకా ఆత్మ సంబంధమైన మందిరాలు నీ ద్వారా, నా ద్వారా అనేకమైనవి కట్టబడిపోతాయి. ఈరోజు మందిరాలు కూలిపోతున్నాయి, బలిపీఠాలు పడిపోయినాయి. ఏం బలిపీఠాలు? ప్రార్థనా బలిపీఠాలు, ఉపవాస ప్రార్థనా బలిపీఠాలు, కుటుంబ ఆరాధన బలిపీఠాలు, వ్యక్తిగత ప్రార్థన బలిపీఠాలు, సహవాస ప్రార్థన బలిపీఠాలు అన్నీ ఏమైపోయినాయి? కూలిపోయినాయి. ఒకప్పుడు ప్రార్థన చేసేవాళ్ళం అంటారు చాలామంది, అంటే ఇప్పుడు కూలిపోయిన స్థితి. ఒకప్పుడు చాలా ఇదిగా ఉండేది, ఇప్పుడు కూలిపోయాం, పడిపోయాం, జారిపోయాం, తొట్టిల్లిపోయాం. కానీ ఈ రాత్రి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఈ రాత్రి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు దాకా అవకాశం లేదు, కానీ నువ్వు ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడు పేతురు. ఒక అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకున్నాడు, సంతాపపడ్డాడు, ఏడ్చాడు, మళ్ళా అదే స్థలంలో నిలబడ్డాడు. అదే స్థలంలో మొదటి ప్రసంగానికి 3,000 మంది చేర్చబడ్డారు. అనేక వేల మంది దినదినము రాబట్టబడుతూ ఆదిమ క్రైస్తవ సంఘములో ఒక పునాది రాయిలా పేతురు నిలబడ్డాడు. ఈరోజు నువ్వు ఒక పునాది రాయివి. నీ మీద సంఘాలు కట్టబడాలి, నీ ద్వారా అద్భుతాలు జరగాలి, నీ ద్వారా పడిపోయిన మందిరాలు నిలబెట్టబడాలి, నీ ద్వారా పడిపోయిన మందిరాలు తిరిగి స్థిరపరచబడాలి, నీ ద్వారా పరిశుద్ధమైన మందిరముగా ఉన్న మనలో నుండి దేవుడి ప్రభావం రిలీజ్ అవ్వాలి. మనము నడుస్తుంటే ప్రభావం రిలీజ్ అవ్వాలి, మనం మాట్లాడుతుంటే ప్రభావం రిలీజ్ అవ్వాలి, మనం ఎక్కడుంటే అక్కడ ఆయన ప్రభావం ఉండాలి. ఎందుకు? మనం పరిశుద్ధిలో, మనలో ఉన్నది పరిశుద్ధిని ఆత్మ, మనము కడగబడింది పరిశుద్ధిని రక్తముతో. అంటే
బెసలేల కన్నా ఎక్కువ నీకు నాకు ఎక్కువ ఆధిక్యత ఉంది. బెసలేలకి యేసు రక్తము ప్రభావం లేదు. నీ మీద నా మీద యేసు రక్త ప్రభావం ఉన్నది. అంటే ఎంత ఘనులు మనం. ఈ రాత్రి త్యాగం వ్యర్థం కాకూడదు. ప్రభా నన్ను నిలబెట్టుకో, నేను నీ కొరకు నిలబడతాను. నా ద్వారా నీ మహోన్నతమైన కార్యాలు జరగాలి. నా కుటుంబం అంతా ఆత్మతో నింపబడాలి. నా కుటుంబం అంతా నీ పాదాల కాడ బలిపీఠము కట్టాలి. నా కుటుంబం నీ మందిరంలో బలిపీఠము కట్టాలి. అయ్యా, నా కుటుంబ ఆరాధన బలిపీఠాలు కూలిపోయినాయి, కానీ ఈ రాత్రి ప్రతి బలిపీఠము నీ కొరకు నిలబడాలి. ఆ బలిపీఠం మీద అగ్ని నీ కొరకు మండాలి. ఈరోజు మండించే వ్యక్తులుగా మనం ఉండాలి. కోల్పోయే వ్యక్తులుగా కాదు, పడిపోయే వ్యక్తులుగా కాదు, కానీ దేవుని కొరకు కట్టే వ్యక్తులుగా, నిలబెట్టే వ్యక్తులుగా, నిలబడే వ్యక్తులుగా, మండే వ్యక్తులుగా, మండించే వ్యక్తులుగా ఉండాలి. ఒక్కసారి అనుకో, నిన్ను నువ్వు, నేను సామాన్యమైన వ్యక్తిని కాదు. ఎందుకంటే ఆయన అసాధారణమైన దేవుడు. ఒక అసాధారణమైన దేవునికి బిడ్డలుగా ఉన్న మనము ఎవరు? మనం చేతకాని వారమా? ఆయన అసాధారణమైన దేవుడైతే మనము కూడా అసాధారణమైన పిల్లలమే. మన ద్వారా అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. అమ్మో, ఇది ఎక్కడ జరగలేదే, జరుగుతుంది నీ ద్వారా. ఎందుకు? ఆయన ఆత్మశక్తి ఎలాంటి కార్యాలైనా, ఆయన ఏమైనా చేయగలడు, ఏమైనా చేయించగలడు, ఎవరి ద్వారా అయినా చేయించగలడు. ఈ రాత్రి ప్రభా నువ్వు నన్ను చూడు, నన్ను దాటిపోవద్దు, నా కుటుంబాన్ని దాటిపోవద్దు. ఈ రాత్రి నేను పాదాల కాడికి వచ్చాను. ఈ సమయము లేకపోతే ఇక్కడ వెచ్చించిన ఏ రూపాయి కూడా నా మూలంగా వ్యర్థం కాకూడదు. ఎందుకు దేవుడు వర్షాన్ని ఆఫ్ చేశాడో తెలిసినా? ఇక్కడ ప్రయాస ఆయన చూశాడు, ఇక్కడ కన్నీరు ఆయన చూచాడు, ఇక్కడ మొర ఆయన విన్నాడు. ఆయన కార్యం ఇక్కడ ఉన్నదని ఆయనకు తెలుసు. నీ కొరకు ఆయన వర్షాన్ని ఆపాడు. అనుకుంటున్నావా? నా కొరకు వర్షాన్ని ఆపాడు. నమ్ముతున్నావా? ఇది ఎక్కడో చుట్టుపక్కల వర్షం వచ్చింది, ఇక్కడ కురలేదు, మన అందరి కొరకు అలాగనుకోవద్దు. నా కొరకు అనుకోండి, అది ఇంకా గొప్పగా ఉంటుంది. పలానా మినిస్టర్ మా చుట్టమే, ఆయన అంతమంది జనులు నన్ను పిలిచాడంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఆ మాట అనుకోలేవా? వర్షాన్ని దేవుడు నా కొరకు ఆపాడు. ఎందుకంటే ఈ మాట నేను వినడానికి, ఈ మాట విని నేను నిలబడ్డానికి, ఈ మాట విని నా ఆత్మతో నింపబడ్డానికి, ఈ మాట విని నేను ఒక పరిశుద్ధమైన మందిరంగా ఉండాలని. ఈరోజు నా ద్వారా ఆయన మహిమ బయటకు రావాలి, నా ద్వారా ఆయన ప్రభావం బయటకు రావాలి. ఇదిగో ప్రపంచాన్ని తారుమారు చేసే వ్యక్తిగా నేను నిలబడాలి. యేసుప్రభు శిష్యులు వస్తుంటే ఏమంటున్నారు? అమ్మో, భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు ఎక్కడికి కూడా వచ్చేసారు. నిన్ను కూడా అలాగే అనుకోవాలి. నిన్ను ఇంకెవరు ఏమి చేయలేరు. ఎందుకంటే అంతటి ఆత్మశక్తి ఆయనది. ఆ స్థాయిలో నింపబడితే, ఆ స్థాయిలో పొందుకుంటే, ఆ స్థాయిలో నిలబడగలిగితే నీ ద్వారా దేవుడు అద్భుతకరమైన కార్యాలు జరిగించడానికే ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంతవరకు ఇక్కడ కూర్చున్న అనేక మంది జీవితాల్లో పైకి నవ్వుతూ ఉన్నాం, పైకేదో కూర్చున్నాం, పైకేదో వచ్చాం. హృదయం మండిపోతుందో ప్రక్కన. బాధ, వేదన, శ్రమ, దుఃఖము, చేతగాని స్థితి, కుటుంబంలో విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు, కుటుంబాలు సంపూర్ణంగా పట్టబడలేని స్థితి, కుటుంబాల్లో అవిశ్వాసము, అవిధేయత, అసమాధానము ఏలుబడి చేస్తుంది. ఎన్నెన్నో వేదనలు, సమస్యలు. కానీ ఈ రాత్రి దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీ హృదయాన్ని కడుతూ ఉన్నాడు దేవుడు. ఈ రాత్రి నీ మొర వింటున్నాడు. అనేక దినాలుగా నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు ఆయన చూస్తూ ఉన్నాడు. నీ శ్రమ ఆయన వింటున్నాడు. నీ లోపల ఒక తృష్ణ ఉంది, ఇలా జరగాలి, ఇలా ఉండాలి, ఎన్నెన్నో ఆలోచనలు ఉన్నాయి నీకు. కానీ ఒక చేతగాని పరిస్థితి. వాళ్ళు వింటారేంటి? వీళ్ళు వినరు, నువ్వు చెప్పినా వినట్లేదు. కానీ ఆ దుఃఖాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆ బాధ ఆయన చూస్తూ ఉన్నాడు, ఆ వేదన ఆయన చూస్తున్నాడు. ఆయన కలువరి గిరిలో ఎన్ని చేసినా ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలిసినా? ఈరోజు నిన్ను విడిపించడానికి, ఈరోజు నీ బాధ చూడడానికి, ఈరోజు నీ మొర వినడానికి, ఈరోజు నీ కుటుంబాన్ని విడిపించడానికి. ఇంకా బంధకాలు లేవు, సంఖ్యలు లేవు, వేదనలు లేవు, శ్రమలు లేవు, కన్నీళ్ళు లేవు. ఈ రాత్రి దేవుడు ప్రతి విషయంలో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఒక లేవలేని స్థితి, శరీరంలో బలహీనత, వేదన, అసమాధానం, ఎన్నెన్నో ఏలుబడి చేస్తున్న స్థితి. కానీ ఆయన చూచుచున్న దేవుడు. ఆ దినాన బెసలేలను చూచాడా? ఆ దినాన బెసలేలను పిలిచాడా? ఆ దినాన బెసలను నిలబెట్టుకున్నాడా? ఆ దినాన బెసలను ఆత్మతో నింపాడా? ఆ దినాన బెసలను జ్ఞానముతో నింపాడా? నిన్నెందుకు నింపడు? నన్నెందుకు నింపడు? నీ కొరకు నేను ఉన్నాను ప్రభా, ఆ పనులు నా ద్వారా జరిగించడానికి నన్ను నింపు ప్రభా. కానీ నీ కొరకు అంతం వరకు నమ్మకంగా ఉండాలి. ఆశ ఉండగలిగితే ఈ రాత్రి నిన్నొక మహోన్నతమైన వ్యక్తిగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు నీ ద్వారా పరిస్థితులు కదిలించబోతున్నాడు. ఇంతవరకు ఏ వైద్యులు చేయలేని పని, ఏ అధికారి చేయలేని పని, ఎవరు బాగు చేయలేని పరిస్థితులు నీ ద్వారా దేవుడు బాగు చేయించబోతున్నాడు. నీ ద్వారా పరిస్థితులు దేవుడు తారుమారు చేయించబోతున్నాడు.
దేవుడు తన కార్యాలు మన పట్ల జరిగిస్తున్నాడు. ఎంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న మనకు ఆయన మాటను వినిపిస్తున్నాడు. మనతో ఆయన మాట్లాడుతున్నాడు. మనకు ఆయన కృప చూపిస్తున్నాడంటే ఇది ఆయన మనల్ని ప్రేమిస్తున్న విధానం మాత్రమే. మాది ఒక మారుమూల గ్రామమే, ఒక చిన్న ఊరిలోనే. కానీ దేవుడు స్వరాన్ని ప్రపంచపు దేశాలకి వాడుకుంటున్నాడు అని చెప్పడానికి గర్వం కాదు, కానీ సంతోషపడగలుగుతున్నాం. ఎందుకంటే నా వెనుక కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి, నా వెనుక మోకాలి కాయలున్నాయి, నా వెనుక దేవునికి మొరపెట్టే మొరలున్నాయి, నా వెనుక ప్రార్థించే ఆర్తనాదాలు ఉన్నాయి. కాబట్టి నేడు ప్రపంచపు అనేక దేశాల్లో స్వరాన్ని దేవుడు వినిపిస్తున్నాడు అంటే ఇది దేవుని కృప మాత్రమే. ఎందులోనూ ఎవరితోనూ పోల్చుకోవడానికి సరిపడలేని జీవితమే. ఎందులోనూ పలానా వారితో నేను సాటి అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు నాలో లక్షణం, నాకు తెలుసు. కానీ దేవుడు నువ్వు నాకు కావాలి అన్నాడంతే. దేవుడు నిలబెట్టుకుంటే మన అందం, మన చందం, మనది ఏమీ చదువు అదేం కాదు. దేవుడు నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు, దేవుడు వినాలనుకుంటున్నాడు, దేవుడు హృదయ అంతరంగంలో ఆశను చూస్తూ ఉన్నాడు. ఈరోజు మన ద్వారా దేవుడు నాలాంటి వ్యక్తినే దేవుడు అంత స్వరాలు వినిపించగలిగితే ఇంకా అన్నిటిలోనూ ఉన్నతంగా ఉన్న నిన్నెందుకు దేవుడు ఉపయోగించుకోడు? మిమ్మల్ని ఎందుకు దేవుడు స్థిరపరచడు? మిమ్మల్ని ఎందుకు నిలబెట్టడు? మిమ్మల్ని ఎందుకు ఆత్మతో నింపడు? ఖచ్చితంగా ఆయన ఆత్మ ప్రభావాన్ని ఈ రాత్రి ప్రతి ఒక్కరి మీద కుమరించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి మనము మోకరిద్దాం, ఈ రాత్రి దేవునితో ఒక నిబంధన చేసుకుందాం. ఈ రాత్రి మాత్రం నన్ను దాటిపోవద్దు ప్రభా. అన్ని రాత్రులా ఈ రాత్రి వెళ్ళడానికి వీల్లేదు. నేను అదే కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడ వచ్చాము, అందరం వచ్చాము, అలాగే ఒక్కొక్క వ్యక్తి కాదు. కానీ ఈ రాత్రి అన్ని రాత్రిలా ముగింపు అవ్వకూడదు. ఈ రాత్రి ఒక ప్రత్యేకించబడిన రాత్రి. అంతే యాకోబుకు ఎబ్బోకు రేవు రాత్రి ఎలా తారుమారైపోయిందో ఈ రాత్రి నీవు జీవితంలో ఒక తారుమారు అయిపోవలసిందంతే. ఈరోజు ఏ పైసా కూడా మనం ప్రయాసపడింది ఏది కూడా వ్యర్థం కావడానికి వీలేదు. దేవుడు కాచిన రక్తపు చొక్కు కూడా తారుమారవడానికి లేదు. ప్రతి ఒక్కరు మోకరిందా, ప్రతి ఒక్కరు ఆయన పాదాలను పట్టుకుందాం. ప్రభా, ఈ రాత్రి నా జీవితంలో ఉన్న దుఃఖము మరెన్నడూ ఉండకూడదు ప్రభా అని అడుగుదాం. ఈ రాత్రి ప్రభా నీ పాదాల కడికి వస్తూ ఉన్నాను నా ఏలినవాడా, నన్ను దాటిపోవద్దయ్యా. ఎంతో ఆశతో నీ పాదాల కడికి వచ్చానయ్యా. ఎన్నో సంవత్సరాలుగా దుఃఖము, వేదన, శ్రమ, బలహీనత, కానీ ఈ రాత్రి నీ పాదాలు పట్టుకుంటా ఉన్నానయ్యా. అయ్యా నన్ను పట్టుకోయేసయ్యా అని అడుగుదాం. అయ్యా నన్ను దాటిపోవద్దేసయ్యా అని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రిమారి సిందరికరమా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి వందనాలయ్యా, ఆత్మనాథుడానికి వందనాలయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించువాడానికి వందనాలయ్యా. అయ్యా క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దైవమానికి వందనాలయ్యా. ఈ రాత్రి ప్రతి పరిస్థితి తారుమారు చేయవాడానికి వందనాలయ్యా. అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. ఏ ఒక్కరిని నువ్వు దాటిపోవద్దయ్యా, ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దయ్యా. కుటుంబాలుగా పట్టబడుదురుగాక, అద్భుతములు జరుగునుగాక, ఆశ్చర్య కార్యములు జరుగునుగాక, నీ వింతైన కార్యములు యేసు నామములో జరుగునుగాక. పరిశుద్ధాత్మ కొమ్మరింపు జరుగునుగాక, ఆత్మ పూర్ణంగా స్థిరపరచబడుదురుగాక, పరిశుద్ధాత్మ నింపుదల కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల, 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 యేసు నామములో విడుదల కలుగునుగాక. అయ్యా నీకు స్తోత్రాలు, దైవమానికి వందనాలయ్యా. కటాక్షించువాడా, జాలి చేసుకునేవాడా, నీ అద్భుత, ఆశ్చర్య, మహోన్నత, వింతైన కార్యములు యేసు నామములో జరుగునుగాక. అయ్యా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి, మమ్మల్ని ఆత్మపూర్ణంగా సిద్ధమొచ్చండి అయ్యా. అయ్యా మండించండి, రగిలించండి అయ్యా. మా వ్యక్తిగత జీవితాల ద్వారా నీ కొరకు అత్యధికంగా మండినట్లు సహాయం చేయి నా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి బలహీనతలు నీ బలముతో నింపబడుతురుగాక, ప్రతి వ్యతిరేకత కాలిపోవనుగాక, ప్రతి వ్యసనాలు కాలిపోవనుగాక. పరిశుద్ధాత్ముడా అగ్ని ప్రవాహము ఏరులై ప్రవహించునుగాక. అయ్యా నీ రక్త ప్రభావాన్ని యేసు నామములో రిలీజ్ చేస్తున్నాం దైవమా, నీకు వందనాలయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయన సెయింట్ జాన్స్ లూథరన్ దేవాలయము చుట్టూ, దేవాలయంలోను సేవకులు కుటుంబాలు, అధికారులు, పెద్దలు వచ్చిన ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మవర్షాన్ని రిలీజ్ చేస్తున్నాం దైవమా. నీ కృపతో కట్టమని అడుగుచున్నాం దేవా.
అద్భుతము, ఆశీర్వాదము, నెమ్మది, సమాధానం పొందుకుని ప్రతి ఒక్కరు కుటుంబాలుగా నీ పాదాల కాడ బలిపీఠము కట్టడానికి సహాయమును దయచేయండి. మేము కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని ఈ రాత్రి పరిపూర్ణంగా పొందుకోవడానికి యేసు నామములో ద్వారములు తెరవబడును గాక. మూయబడిన ప్రతి ఆశీర్వాదపు ద్వారములు యేసు నామములో తెరవబడును గాక. దైవమా, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీ కొరకు మండించబడును గాక. మా కొరకు, నా కొరకు వర్షమును ఆపుచేసిన దేవా, మంచి వాతావరణం ఇచ్చిన దేవా, వాహనాలు ఇచ్చిన దేవా, బిడలనిచ్చిన దేవా, ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ పేరు పేరున నీ రక్తముతో ప్రభ ప్రతి ఒక్కరిని తడిపి ప్రభ నీ ఆత్మశక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రభ ఆత్మపూర్ణంగా సిద్ధము చేసి సెయింట్ జాన్స్ దేవాలయమును ఆయా పట్టజాలని యొక్క ఆశీర్వాదాలతో నింపి ప్రభ మీ ఘనమైన నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని ప్రభువైన క్రీస్తు వారి పేరట మిక్కిలి బ్రతమలాడుకుని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మరి ఒకసారి నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఆహ్వానించిన మాస్టర్ గారికి, ఆనంద్ కుమార్కి